క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఒక పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో గడుపుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన గృహాల్లో చేరి కుటుంబాలుగా కూర్చొని దేవుని వాక్యము చేత పట్టుకుని ఆ వాక్య మర్మములు ధ్యానము చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి మీ పనులను త్వరగా ముగించుకొని అందరూ సమకూర్చబడి వాక్యమును నిబద్ధతతో ధ్యానం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈనాటి ధ్యానము నిమిత్తం మేము చేరి ఉండగా మా హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మికతను మీరే అందించమని వేడుకుంటున్నాం. నీ వాక్యాన్ని వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని, ఈ ధ్యాన సమయంలో మా మనసులు అన్యదా మరల్చబడకుండా మీరే మీ వాక్యము చేత కట్టడి చేయమని, ఈ ఆధ్యాత్మిక పోషణలో మేము బలపరచబడినట్లుగా మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునామానికి మహిమ కలిగినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వర్ణించగలరా అనే కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బలబుద్ధి, నిరూపమ బలబుద్ధి, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ. పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ లను నేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా. ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను
మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే మేము సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నామని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఆయననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మా సంఘం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మరి నీ బిడ్డలుగా మా గృహాల్లో చేరి ఆరాధిస్తుండగా మా వ్యక్తిగత జీవిత అవసరతలు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. మా ఆధ్యాత్మిక ఎదుగుదలలో అవసరమైన మేళ్లను, ఆధ్యాత్మిక లబ్ధిని మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో, ఒడిదుడుకుల్లో సహాయం దయచేయండి. అసమాధాన స్థితిగతుల మధ్య ప్రభా సమాధానం దయచేయండి. అనారోగ్య స్థితిగతుల మధ్య ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రత్యేకించి మరి కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మా ప్రియులు కొందరు ప్రభా బలహీనతో ఉంటుండగా వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రభా మీరే మీ దయా సంకల్పం చేత వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా వివిధ రుగ్మతల చేత బాధపడుతున్న వారు కూడా ప్రార్థన చేస్తూ ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ, ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనత దూరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. త్వరలో పాఠశాలలు ప్రారంభించబోతుండగా ప్రార్థన చేస్తూ మా బిడ్డలకు కావాల్సిన భద్రత మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అదే రీతిగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రభా మీరే కావాల్సిన విడుదల దయచేయమని, త్వరలో ప్రభా ఈ సమస్య నుంచి ప్రపంచము విడిపించబడినట్లుగా మీ సహాయం దయచేయమని వేడుకుంటూ దాని కొరకు ప్రయాసపడుతున్న వైద్య బృందాన్ని, అదే రీతిగా పారిశుద్ధ కార్మికులను, అదే రీతిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. పోలీసు యంత్రాంగానికి ప్రభా మీరు తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తూ అందరూ కలిసి సమిష్టి ప్రభా దృక్పథముతో ఈ సమస్యల నుంచి విడిపించబట్టకు అందరం కలిసి నీ మందిరములో సహవాసులుగా చేరి ఆరాధించే ఆ శుభగడి ఇక్కడికి నిరీక్షిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చేతబట్టుకొని మనమందరము నీ వాక్యం అనే కీర్తన పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొక ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి ఈ శ్రేష్టమైన ఆదివార దినమందు దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అనుగ్రహించబడిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి గృహములలో కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని మరి ధ్యానపూర్వకంగా మరి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మరి ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక ఆధారంగా మరి వరుస క్రమంలో మరి జూలై మాసం 3వ వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ క్రమంలో ఇది కేవలము సందేశాలుగా మాత్రమే కాకుండా బైబిల్ స్టడీగా కూడా మరి వినియోగించబడుతుంది కనుక మరి ఈ క్రమములో ధ్యానము చేయటానికి, తద్వారా వాక్యపు ఆధ్యాత్మిక మర్మములు మరి గ్రహించడానికి
ఈ సందేశాలు ఉపయోగించబడతాయి కనుక శ్రద్ధతో ఆలకించాలని చెప్పి మనవి చేస్తున్నాను. అదే రీతిగా వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనము ఆలకిస్తున్నాం, ఆ వాస్తవాన్ని మనం గమనించాలి. కాబట్టి శ్రద్ధతో, భక్తి శ్రద్ధతో ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని తలస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం ప్రభువా, నీ వాక్యము చేతబట్టుకుని నీ ప్రజల ఎదుట నిలబడి ఉండగా మరి కేవలం మా సంఘ సహవాసులు మాత్రమే కాకుండా వివిధ ప్రదేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రతి హృదయానికి అవసరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మీరే వినిపించమని వేడుకుంటూ మేమందరం ప్రభా ఆత్మీయ ఆనందాన్ని పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదవబడింది. మరి మరొకసారి ఈ మొదటి మాటను నేను చదువుతాను. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవునని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును నేను సంతోషించదును. ఈ పత్రికలోని ఈ వరుస క్రమములో గత వారాల్లో ఫిలిప్పీ సంఘానికి పౌలు వ్రాసిన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ చెరలో నుండి చెర జీవిత అనుభవాల్లో నుంచి ఈ సువార్తను వ్రాస్తున్న ఈ అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ చెర అనుభవాలు లేకపోతే ఈ బంధకాలు అన్నీ కూడా సువార్త విరివిగా వ్యాప్తి చెందించబడటానికే అని పౌలు భావిస్తూ ఆ వాస్తవాన్ని తెలియచేస్తున్నాడు. మరి పౌలు బంధించబడినప్పటి నుంచి కూడా మరి ఏ రీతిగా యూదా మత పెద్దలతో కానీ, న్యాయాధిపతులతో కానీ, రాజుల ఎదుట కానీ, కైసరు ఎదుట కానీ మరి దేవుని గురించిన సత్య సువార్తను ప్రకటించగలిగాడు. తద్వారా కైసరు ఇంటి వారు స్వయంగా మార్పు చెందించబడ్డారో ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ తన బంధకాలు బట్టి సంతోషించడం మాత్రమే కాకుండా ఈ బంధకములను బట్టి మరి ఫిలిప్పీ సంఘము వాక్యం ప్రకటించుటకు ధైర్యము తెచ్చుకున్నారని, విశ్వాసములో అభివృద్ధి చెందారని గత వారాల్లో మనము ఆ ముందటి వాక్య భాగాన్ని అనుసరించి ధ్యానం చేశాం. మరి ఈ క్రమంలో తెలియచేస్తూ పౌలు చెరలో ఉండి సంఘానికి దూరంగా ఉన్నప్పుడు కొంతమంది పౌలు వ్యతిరేక శక్తులు, వాక్య వ్యతిరేక శక్తులు కాదు, పౌలు వ్యతిరేక శక్తులు కొంతమంది ప్రబలి పౌలుకు కలిగిన ఈ చెర అనుభవాన్ని బట్టి పౌలును దోషిగా నిర్ధారించడానికి లేకపోతే పౌలుకు వ్యతిరేకంగా ప్రసంగించడానికి, ప్రకటించడానికి కొంతమంది పూనుకున్నారు. మరి సువార్త ఉద్యమంలో సాధారణంగా మనం గమనించే ఒక అంశం అనగా మనము కనిపెట్టే ఒక అంశం ఏంటంటే క్రైస్తవేతరుల నుంచి సవాళ్ళు వస్తాయేమో, క్రైస్తవేతరులు సువార్తకు ఆటంకాలు కలిగింపచేస్తారేమో, లేకపోతే క్రైస్తవేతరుల ద్వారా మరి ఎదురు అలాడుట కనబడుతుందేమని చెప్పి భయపడుతూ ఉంటాం. లేకపోతే దాని గురించే మనం ఎక్కువ అనగా క్రైస్తవేతరులు మనకు వ్యతిరేకులు అన్న భావనలో మనం ఉంటాం. కానీ చాలాసార్లు గత వారము నేను చెప్పాను, చాలాసార్లు క్రీస్తు సువార్తకు ప్రతిబంధకాలు సంఘములో నుంచే లేకపోతే విశ్వాసుల్లో నుంచే లేకపోతే సువార్తికుల్లోంచే సేవకుల్లోంచే కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ వాక్య భాగంలో మొదటి భాగం ఏంటంటే పౌలు తన వ్యతిరేక బోధకులు అనే అంశం. ద ఫస్ట్ పార్ట్ డీల్స్ విత్ పాల్ అండ్ ఇట్ అడ్వర్సరీస్. ఈ వాక్య భాగంలో గమనిస్తే పౌలుకు ఎవరెవరు వ్యతిరేకులుగా ఉన్నారు నేను క్లుప్తంగా ఇంట్రడక్షన్ తెలియచేస్తాను. అపోస్తుల కార్యం గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో కానీ, అదే రీతిగా గలతీలకు రాసిన పత్రిక ఈ అనుభవాల్లో కానీ
పౌలును ప్రథమంగా విభేదించింది ఎవరు అంటే యూదా క్రైస్తవులు, అనగా యూదా జాతి నుంచి క్రైస్తవులుగా మారినవారు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని, అదే రీతిగా పౌలు ద్వారా మారు మనసు పొందినటువంటి యూదేతర జనాంగానికి వ్యతిరేకంగా మొదట వ్యతిరేకతలు వచ్చాయి. అందుకే గలతీలకు రాసిన పత్రికలో అంటాడు, నేను ఏ మనుషుని మూలముగా నేను అపోస్తులుగా పిలువబడలేదు, క్రీస్తు యేసు మూలముగా, అనగా నన్ను అపోస్తులుగా నియమించింది మనుషులు తమ చేతులు ఉంచి నిర్ణయించింది కాదు, స్వయంగా క్రీస్తు యేసు నన్ను నియమించాడు అని తెలియచేస్తాడు. మరి ఆ సమయంలో కొంతమంది వచ్చి యెరూషలేమునకు పిలిపిస్తారు పౌలును. పిలిపించినప్పుడు జెరూసలేంలో ఒక పెద్ద కౌన్సిల్ అవుతుంది. మరి యాకోబు అధ్యక్షతన పేతురు సమక్షంలో ఈ కౌన్సిల్ ఏర్పడినప్పుడు మరి అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ యూదా నుంచి వచ్చిన కొందరు, అనగా యూదా మత క్రైస్తవులైన కొందరు మరి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించే పౌలు మీద ఆరోపణ చేసినట్లుగా, ఆ ఆరోపణకు జవాబుగా ఆయన యెరూషలేము వెళ్ళినట్లుగా ఆ కౌన్సిల్ ఎదుట తనకు కలిగిన ఆ అనుభవాన్ని లేకపోతే దైవ ప్రత్యక్షతను విన్నవించినట్టుగా మనం గమనించవచ్చు. మరి అక్కడ మరి ఆరోపణలు అయిన తర్వాత పేతురు లేచి అంటాడు, మనమైనను మన పితరులైనను మోయలేని కాడి వీరి మీద బలవంతంగా ఎందుకు మోపాలి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు రక్షించబడతారు అని మరి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా మరి 5వ వచనం 15:5లో మనం గమనిస్తే మరి పరిసయ్యులోని విశ్వాసులైన వారు పౌలు మీద నేరారోపణ చేస్తారు. పరిసయ్యులోని విశ్వాసులైన వారు, మనకు తెలుసు పరిసయ్యులు అంటే మరి యూదా మత ఛాందస్సువాదసులుగా, నిష్ఠగల యూదా మత ప్రవిష్టులుగా, ధర్మశాస్త్రాన్ని తూచతప్పక పాటించేవారుగా కనబడతారు. అనగా నిష్ఠగల యూదా మత ఛాందస్సువాదులు వారు యూదా మతంలోంచి క్రీస్తును అనుసరించినప్పటికీ కూడా, క్రీస్తునందరి విశ్వాసము వ్యక్తపరిచినప్పటికీ కూడా ఆ యూదా మత ఛాయలు వారి నుంచి వెడలిపోలేదు. చాలాసార్లు మనము క్రీస్తును నమ్మినప్పటికీ, క్రీస్తును వెంబడిస్తున్నప్పటికీ పాత, అనగా క్రీస్తును ఎరుగని కాలములో మనకున్న కొన్ని అనుభవాలు, కొన్ని ఆలోచన విధానాలు, కొన్ని పారంపర్యాలు, కొన్ని సాంప్రదాయాలు మళ్ళీ వెన్నంటి వస్తూనే ఉంటాయి. వివాహ సందర్భాల్లో కానీ, అలాగే వాస్తు సంబంధం కొన్ని విషయాల్లో కానీ, కొన్ని ఏర్పాట్ల విషయంలో కానీ మనము ఆ పాత కాలపు లేకపోతే పాత మత స్థితిగతుల మధ్య ఉన్నప్పుడు ఉండే కొన్ని ఆలోచన విధానాలు అవి మన వెంబడి వస్తూనే ఉంటాయి. ఐగుప్తు దాస్యం గురించి నేను చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. మోషే నాయకత్వంలో వారు ఐగుప్తును విడిచారు. దేవుడు నిర్ణయించిన ఆ కనాను ప్రవేశం కొరకు ఐగుప్తును వారు విడిచారు, కానీ ఐగుప్తు వారిని విడవలేదు. వారి అంతరంగంలో ఐగుప్తు భావబీజాలు ఉన్నాయి, ఐగుప్తు యొక్క ఆలోచన విధాలు ఉన్నాయి. అందుకే మోషే పర్వతం మీద ఉన్నప్పుడు వారు దూడలు చేసుకున్నారు, ఆ విగ్రహారాధన వైపు మరలారు. అలాగే చాలామంది క్రైస్తవ సమాజం నేటి సమాజంలో క్రీస్తును వెంబడించినప్పటికీ కూడా ఈ సామాజిక సాంప్రదాయాలు కానీ, లేకపోతే వెనకటి మత సాంప్రదాయాలు కానీ, లేకపోతే ఈ కుల సాంప్రదాయాలు కానీ ఇవి మనల్ని విడిచిపెట్టలేదు. అలాగే ఇక్కడ పౌలును కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, యూదేతరులు ఎవరైనా, అనగా గ్రీసు దేశస్తులు ఎవరైనా ప్రభువులోనికి వచ్చినా వారు సున్నతి చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఇలా ఆ యూదా మత సాంప్రదాయాలు బలవంతంగా క్రైస్తవ మతంలో చొప్పించడానికి వారు ప్రయత్నం చేశారు. మరి పౌలు మీద ఆరోపణ అదే. పౌలును అసలు అపోస్తులుగా ఎవరు నిర్ణయించారు, ఎవరు నియమించారు? ఇతడు వెళ్ళి యూదుల మధ్యలోంచి బయటికి వెళ్ళి యూదేతరులకు క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాకుండా సున్నతి తదితర అంశాలను పక్కన పెట్టి వారిని కూడా క్రైస్తవులుగా మారుస్తున్నాడు. వారికి మాకు తేడా ఏంటి? మేము యూదా మత ఛాందస్సువాదులం, నిష్ఠగల యూదులం మేము అనే ఈ భావన అక్కడ వ్యక్తపరచబడింది. సో మొదటిగా వారి నుంచి మనకి పౌలుకి వ్యతిరేకతలు కలిగాయి. రెండవ భావాన్ని మనం గమనిస్తే మరి అపోస్తలుల కార్యం 22 నుంచి 28 వరకు గత వారం కూడా చెప్పాను.
అక్కడ యూదులు అనగా క్రైస్తవులుగా కాకుండా మిగిలిన యూదులు, ఆ యూదా మత నాయకులు, ప్రధాన యాజకుల బృందం, యేసును ఎవరైతే సిలువ వేశారో ఆ ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఆ యూదులు వారు పౌలును కూడా పట్టుకొని బంధించడం మనం చూస్తాం. 22 నుంచి 28 వరకు ఆ పౌలును వివిధ రీతిలుగా ఏ రీతిగా పౌలు మీద ఆరోపణలు చేశారో ఆ వాస్తవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవ వర్గం మనము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిబడిన పత్రిక నుంచి 17లో వ్రాయబడ్డ మాట, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. సో థర్డ్ కేటగిరీ మనం గమనిస్తే కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. అనగా ఒక సవార్థిక వర్గము, నిర్దిష్టంగా పౌలును వ్యతిరేకించే వర్గము, లేకపోతే పౌలు బోధనను అనుసరించక ఇతరుల ద్వారా కన్వర్ట్ అయిన వారు, ఆ వర్గము. కొంతమంది పౌలుకు ఈ చెర అనుభవాలు రాగానే, ఈ బందికారంలో పోగానే పౌలు బోధ తప్పుడు బోధ, అందుకే ఈ చెర అనుభవం వచ్చిందని భావించడం కనబడుతూ ఉంది. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలువాడును, ఒకడు నేను అపోల్లవాడును, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఈ మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. అదేవిధంగా 3వ అధ్యాయంలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3 నుంచి చదివితే, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదా? ఒకడు నేను పౌలు వాడనను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పుకొనిచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధ మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించే ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతురి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను. సో ఈ డివిజన్స్ అనగా స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంశం ఏంటంటే, ఈ అపోస్తలులు కానీ సువార్థికులు కానీ ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో సువార్త ప్రకటించినప్పుడు, వారి ద్వారా క్రీస్తును అంగీకరించినప్పుడు, ఆ అంగీకరించబడిన ఆ విశ్వాసుల తర్వాత మరికొందరు విశ్వాసులు, వారు ఎవరి ద్వారా ప్రభు వాక్యాన్ని విని విశ్వసించారో వారి వర్గమున వారు ఒక గ్రూపిజం తయారైంది. పేతురులో కానీ, పౌలులో కానీ, అపోస్తలులో కానీ, అపోలోలో కానీ ఎవరిలో ఆ భావన లేదు. తాము స్వచ్ఛంగా దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. కానీ వారి ద్వారా ప్రభువులోనికి వచ్చిన కొంతమంది, లేకపోతే ఆ రెండవ తరము పరిచారకులు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ వారేం చేశారంటే వర్గాలుగా, తమ నాయకుని పేరున వర్గాలుగా మారిపోయారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక డినామినేషన్స్కి మూలం అది. అలాగే ఈనాడు ప్రత్యేకించి గత అర్ధ శతాబ్దంలో కొంతమంది దేశీయ నాయకుల పేరు మీద ఏర్పాటు చేయబడిన కొన్ని గుంపులు, అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారే, అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించేవారే, అందరూ దేవుని వాక్యాన్ని వివరించేవారే, పాటించేవారే. కానీ ఎవరి మట్టుకు వారు తామే గొప్ప, తామే నీతిమంతులమనే ఆనాటి పరిశీల భావనలో కొనసాగుతూ ఎదుటివాడిని తృణీకరించే, లేకపోతే ఎదుటివాడు దేవుని అనుసరుడు కాదు, విశ్వాసి కాదు అని తృణీకరించే అనుభవాల మధ్య నేటి గత అర్ధ శతాబ్దంలో ఆ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికమైపోయింది. కొంతమంది దైవ సేవకులను దేవుడు విరివిగా వాడుకున్నప్పుడు ఆ సేవకులు నిష్పక్షపాతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి తమ తరమును గతించుకొని వెళ్ళిపోయిన తర్వాత వారి పేరున ముఠాలుగా చేరి, గ్రూపులుగా చేరి, ఆ గ్రూపుగా చేరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం వేరు. కానీ ఆ ముఠాలుగా చేరి
ఇతర మరి విశ్వాసులను తోలనాడడం కానీ, ఇతర విశ్వాసులను తగ్గింపు చూడడం కానీ, ఇతర విశ్వాసులను తక్కువ చేసి చూడడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి నేటి కాలంలో. అది చాలా బాధకరమైన విషయం. దీనికి ప్రారంభం పౌలు కాలంలోనే కనబడినట్లుగా కనబడుతున్నాయి. పౌలు గురించి మరి ఈ కలహముతో లేకపోతే అసూయతో బోధించే బోధకులు ఏమని బోధించారో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 10వ వచనం నుంచి చూస్తే, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమున బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందటి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియలందు అట్టివారమై ఉందమని అట్లనువాడు తలంచుకొనవలను. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకున్నటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగించ చాలము, కానీ వారు తమలో తామే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తూ పౌలు గురించి ఏం మాట్లాడుతున్నారంటే, అతను బాగా పత్రికలు రాస్తాడండి, అలాగే అతని ప్రసంగాలు కూడా బాగానే ఉంటాయి, కానీ అతడు శరీర రూపంలో అంత అందంగా అట్రాక్షన్గా ఉండడు, లేకపోతే నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, లేకపోతే తలలో వెంట్రుకలు లేవు. ఈ రీతిగా శరీర సౌష్ఠవాన్ని బట్టి, అనుభవాల బట్టి మరి అతన్ని తోలనాటినట్లుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా అతని ప్రసంగం వరగానిదని, అనగా అతన్ని పౌలు ప్రసంగిస్తున్నప్పుడు పౌలు శరీరాన్ని, ఆకారాన్ని చూస్తున్నారు కాబట్టి వారు వాక్యాన్ని వినలేకపోతున్నారు, వాక్యము లోతైన అనుభవాలు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి పౌలు యొక్క వాక్యము వారికి రుచించడం లేదు అని చెప్పక తప్పదు. అదే రీతిగా మరి వారు ఏం చేస్తున్నారంటే, తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకుంటున్నారు. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొని వారితో సరిపోల్చుకుంటూ ఉన్నారు. అనగా ఈ బోధకులైన వారు ఏం చేస్తున్నారంటే, తాము మెచ్చుకుంటున్నారు, మెప్పింపజేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎదుటి వారితో సరిపోల్చుకొని, ఇదిగో ఈయన ఇలా ఉన్నాడు, ఈయనకన్నా నేను బాగున్నాను, ఈయన ఇలా చెప్పాడు, ఈయనకన్నా నేను ఇలా చెప్తున్నాను అని ఎదుటి తోటి సేవకునితో సరిపోల్చుకొని మరి తాము హెచ్చించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుండగా, పౌలు కాలంలోనే, పౌలు విషయంలోనే ఈ భిన్నమైన బోధకులు వచ్చి పౌలు బోధకు అవరోధాలు, ఆటంకాలు కలిగించడం మాత్రమే కాకుండా పౌలును చాలా వరకు మరి తగ్గింపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ కంపారిటివ్ మెథడాలజీ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా కనబడుతుంది. క్రీస్తు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మరి కొంతమందికి ఇచ్చిన తలాంతులు బట్టి యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరం పోయాడు. ఎక్కువ తలాంతులు పొందినవాడు ఎక్కువ దేవునికి సమర్పించాలి. దేవుని సేవకులో ఎక్కువైన వారు తక్కువైన వారు ఉండరండి. దేవుడే వారికి నిర్దిష్టమైన, ఇక్కడ కింద 13వ వచనం చూస్తే, మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుతూ మీ వరకు వచ్చి ఉంటుంది కనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. అనగా దేవుడు మాకు కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు. సువార్తికునిగా దేవుడు నాకు కొన్ని మరి హద్దులు పెట్టాడు. ఆ హద్దు దాటి, ఇంకా మాటలు చెప్పంటే, ఎదుటివాడి మేరలోనికి, ఎదుటివాడి బౌండరీస్లోనికి నేను ప్రవేశించను అని చెప్పడం అనేది ఇక్కడ కనబడుతుంది. అనగా పౌలు దేవుడు అనుగ్రహించిన ఆ లిమిటేషన్స్ మధ్య సేవ చేస్తున్నాను, అంతేగాని నేను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఒకరితో పోల్చుకోవటానికి, మమ్మల్ని మేము మెప్పించుకోవటానికి ప్రయత్నించడం లేదు అనే వాస్తవాన్ని పౌలు ఇక్కడ తెలియచేసినట్లుగా మనము గమనించవచ్చు. చాలాసార్లు మరి ఈ విషయం నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ దేవుడు నాకు 100 కుటుంబాలు అనుగ్రహిస్తే ఆ 100 కుటుంబాల విషయంలో నేను లెక్క చెప్పాలి. ఆ 100 కుటుంబాల్లో మరి ఏ ఒక్క ఆ కుటుంబము తప్పిపోయినా, ఏ ఒక్క గొర్రె తప్పిపోయినా, ఆ తప్పిపోయిన గొర్రె విషయంలో నేను దేవునికి లెక్క చెప్పాలి.
ఒకవేళ దేవుడు నాకు 1000 కుటుంబాలు ఇచ్చారనుకోండి, ఆ 1000 కుటుంబాల విషయంలో నేను దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి సంఖ్యాబలం, సంఘములో సంఖ్యాబలం పెరిగే కొలది దేవునికి బాధ్యతలో, దేవునికి అప్పగించవలసిన బాధ్యతలో, లేకపోతే దేవునికి చెప్పవలసిన లెక్క విషయంలో మనం అధిక బాధ్యత వహించవలసిన వారమై ఉంటాం. చాలాసార్లు తమ ఆలయ నిర్మాణాలు బట్టి, లేకపోతే సంఖ్యాబలాన్ని బట్టి చాలామంది తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అక్కడ తలాంతుల వృత్తాంతంలో స్పష్టంగా చెప్పాడు, దేవుడు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. అనగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు దాన్ని ఆ మందను 100 కానీ, 200 కానీ, 1000 కానీ, 10,000 కానీ, 1,00,000 కానీ దీన్ని నడపగలవనే సామర్థ్యము, అనగా దేవునికి ఆ భావన కలిగి ఇచ్చాడు. కానీ ఆ సామర్థ్యానికి తగిన రీతిగా నీవు లెక్క చెప్పకపోతే మరి దేవుని దృష్టిలో నేరస్తుడుగా, లేకపోతే మనము తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్కువ కలిగిన వాడు ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ తక్కువ కుటుంబాలకు లెక్క చెప్పాలి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ తమ గొర్రెల మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈనాడు 1000, 1,00,000 కలిగిన సంఘాలుగా భావించబడే చాలామంది తమకు అనుగ్రహించబడిన ఆ గొర్రెల విషయంలో ఎంతవరకు వ్యక్తిగత ప్రత్యక్ష బాధ్యతలు వహించగలుగుతున్నారో ఒకసారి ఆలోచించాలి. తమకు అప్పగించబడిన మంద విషయంలో ఎంతవరకు ప్రత్యక్ష బాధ్యతలు వహిస్తున్నారు, వారి మంచి చెడ్డల్లో కానీ, సుఖదుఖాల్లో కానీ, మరి వారికి సంబంధించిన గృహ కార్యక్రమాల్లో కానీ, కౌన్సిలింగ్ విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ, అనారోగ్యతల విషయంలో కానీ ఎంతవరకు పెద్ద సంఘాలు, పెద్ద గుంపులు కలిగిన సంఘాలు కలిగిన వారు ఎంతవరకు తమ గొర్రెలకు వ్యక్తిగతంగా మరి అవసరం తీర్చగలుగుతున్నారు ఒకసారి మనం ఆలోచించాం. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట అంటే, మేమైతే మేరకు మించి, అనగా మా లిమిట్స్ మించి మేము అతిశయపడం, మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయిస్తున్నాం. దేవుడు మాకు ఒక బౌండరీ పెట్టాడు, ఒక కొలత ఇచ్చాడు. అంతవరకే మేము పనిచేస్తాం, అక్కడి వరకే మేము పనిచేస్తాం. అది దాటి, ఆ పరిమితి దాటి, ఆ పరిధులు దాటి మేము ఎక్కడికి వెళ్ళము అనే ఈ మాట అక్కడ మనకు కనబడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి మనము గమనించినట్లయితే, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాదు. అనగా సువార్త ప్రకటిస్తూ మీ సరిహద్దు వరకు వచ్చాం, ఆ సరిహద్దు దాటి మీ యొద్దకు రాలేదు. మీరు అనుకుంటున్నారు పౌలు మా యొద్దకు రాలేదే అని మీరు భావిస్తున్నారు. మేము ఎందుకు రాలేదంటే, మేము మేరకు మించి, అనగా మా హద్దులు దాటి, మా సరిహద్దులు దాటి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అతిశయింపము. అనగా పౌలు ప్రకటిస్తూ ఒక పట్టణానికి వెళ్ళాడు. మరొక పట్టణానికి వెళ్ళాలనుకునేసరికి అక్కడ మరొక దైవ సేవకుడు అక్కడ సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించి అక్కడ సంఘాన్ని నిర్మించుకొని సేవ చేస్తున్నాడు. అది చూసిన తర్వాత ఆ హద్దుల్లోనే మేము ఆగిపోయాం. ఎందుకంటే ఆ హద్దు దాటి మేము లోపలికి వస్తే అప్పటి వరకు ప్రయాసపడుతున్న ఆ దైవ సేవకుని ప్రయాస ఫలములో భాగస్థులమయ్యి అతిశయపడే అవకాశం ఉంది. కాబట్టి అతని ప్రయాస ఫలములో మేము ఫలము కోరుకోము. అతని ద్వారా రక్షించబడిన విశ్వాసుల పక్షమున మేము అతిశయపడము. అతని ద్వారా రక్షించబడిన ఆ గొర్రెలు మా గొర్రెలుగా మేము లెక్క వేసుకోము. మనకు తెలుసు, మిషనరీలు వచ్చి దాదాపు కొన్ని దశాబ్దాలు మన మధ్య ఉండి మరి అనగారిన స్థితిగతుల్లోంచి మనకి క్రీస్తును ప్రకటించి, సువార్తను ప్రకటించి క్రీస్తు బిడలుగా మనల్ని మార్చారు, మన పితరులను మార్చారు. వారు విద్య, వైద్య సౌకర్యాలు అనుగ్రహించారు, ఆలయాలు నిర్మించారు, వాళ్ళ దారిలో వారు వెళ్ళిపోయారు. మరి ఆ ఆలయాల మధ్య మారిన కాల స్థితిగతుల మధ్య కొన్ని కలహాలు కానీ, కొన్ని గొడవలు కానీ, ఆధ్యాత్మిక లేమి కానీ, ఆధ్యాత్మిక ప్రోత్సాహం కానీ, ఆరాధనకు అనుకూల స్థితిగతులు కానీ కనిపించని అనుభవాలు నేటి క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల మధ్య ఆ సంఘాలను సరిదిద్దడానికి బదులుగా కొంతమందిని మరి బయట నుంచి ప్రలోభపెట్టి మీరు మా యొద్దకు రండి,
అని ఇతరుల ప్రయాస ఫలములు పాలిభాగస్తులై అతిశయపడటానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఈనాడున్న మరి గొప్ప గొప్ప సంఘాలుగా భావించబడే అనేక మంది విశ్వాసులు వారెవరు కూడా మరి ఆ సేవకుడు లేకపోతే ఆ గొప్ప సేవకుడుగా గొప్ప దైవజనుడిగా భావించబడే ఆ వ్యక్తి ద్వారా మారు మనసు పొందిన వ్యక్తి కాదు. ఆల్రెడీ ప్రభువుని ఎరిగిన వాళ్ళే. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం వరకు వేటకు వెళ్ళి వల వేసి చేపలు పడుతూ ఉంటే, గాలం వేసి చేపలు పడుతుంటే, మరి సాయంకాలం వేళ ఒక వ్యక్తి వచ్చి ఆ పట్టిన ఆ గంపలో నుంచి, అనగా అతడు పట్టి గంపలో వేస్తుంటే వెనక నుంచి వచ్చి ఆ గంపలో గాలం వేసి ఆ చేపలు పట్టుకొని పోతుంటారు. ఆ రీతిగా నేటి కాలంలో చాలా గుంపులు తయారైనాయి. తాము ప్రత్యక్షంగా పరిచర్య జరిగించి ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు కొరకు ఆత్మలు సమీకరించిన అనుభవాలు లేవు. కానీ ఇతరులు మరి ఆల్రెడీ దేవుని వాక్యాన్ని అందించుండగా, వారి వాక్యంలో అటు ఇటు అవుతుండగా బలహీనంగా ఉన్న వారిని తీసుకుని వెళ్ళి వారిని వీరందరూ మా ద్వారా రక్షించబడ్డారని చెప్పుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. లక్షలు వేలలో మరి ఈనాడు కాంగ్రిగేషన్స్ ఉన్నాయంటే కారణం వారు ఇతరుల ద్వారా మైగ్రేట్ చేయబడ్డవారు. అలాగే ఇక్కడే ఆ 17వ వచనం గమనిస్తే 16-17 వచనంలో మీ ఆవలి ప్రదేశంలో కూడా గణపరచబడదామని సువార్త ప్రకటించబడినట్లుగా మేము మీ మూలముగా గణపరచబడదామని నిరీక్షిస్తున్నామే, కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్లుగా అతిశయపడము. మా బౌండరీస్ దాటి మీ ఎద్దుకు రాము. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక దైవ సేవకుడు కష్టపడి ఉదయము సాయంకాలం కష్టపడి ఆ చిన్న మందను మరి పోషించుకుంటున్నాడు. అతనికి మరి జీవనోపాధి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా కొన్నిసార్లు పల్లెటూరులో దైవ సేవకులు మరి వారమంతా పనిచేసి కూలీలకు వెళ్ళి ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని అందించి తమ చిన్న మందును పోషించుకుంటుంటారు. అటువంటి మేళలోనికి వెళ్ళి మరి మన గొప్పతనాన్ని ఆడంబరాన్ని ఇవన్నీ చూపించి వారిని దొంగిలించుకొని ఆ పేద బలహీన దైవ సేవకుడిని మరి బలహీనపరచడం మాత్రమే కూడా నిర్వీర్యం చేస్తున్నారు. అతని కష్టాన్ని ఆ కష్ట ఫలాన్ని తమ ఫలముగా దొంగతనము చేసేవారు కొంతమంది ఉన్నారు. అందుకే ఇక్కడ రాయబడ్డ మానంటే మేము మేరలో చేరి సిద్ధమై ఉన్నవి, ఆల్రెడీ ఆ దైవ సేవకుని ద్వారా ప్రభువులోనికి వచ్చినవి ఆ సిద్ధమైనవి మావి అయినట్లుగా ఆశ్చర్యపడము. చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. ఈనాడు దైవ సేవకులు చాలామంది ఈ వాక్య భాగాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఇతర దైవ సేవకులను బలహీనపరిచి వారికి ఉన్న చిన్న మందను, పాత మందలో కూడా ఉంది కదండి, ఆ చిన్న మందను దొంగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అహజ్రాజు తన యుద్ధ మరి అనేకమైన గొర్రెల మంద ఉండగా తన పక్కన ఆ పేదవాడి మేకను తన అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పశువును తనదిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దాని కొరకు ఆ పేదవాడిని చంపుతాడు. ఒక పేద దైవ సేవకుడి దగ్గర నుంచి నీవు ఆ గొర్రెలను దొంగిలించుకొని వెళ్ళి అతని దగ్గర అతనికి లేమి కలగ చేసావంటే అతనిని మాత్రమే కాదు, అతని పరిచర్యను కూడా నిర్వీర్యం చేస్తున్నావు. ఆధ్యాత్మిక పరిచర్యలో అతన్ని హతమారుస్తున్నావు అన్న వాస్తవాన్ని కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డ మాట చాలా బాధాకరమైన మాట. నేటి కాలంలో జరుగుతున్న ఒక వాస్తవం ఏంటంటే మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్లుగా మేము భావించాం. అందుకే పౌలు స్పష్టంగా చెప్తున్న మాట, మా కక్షతో కానీ లేకపోతే మిషి చేత కానీ కొందరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటూ వారు కలహబుద్ధి చేతను అసూయ చేతను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. అనగా నాట్ విత్ స్ట్రైట్ మైండ్, నాట్ విత్ సింగిల్ మైండ్, దేవుని కొరకు అనే భావన కాకుండా స్వలాభాపేక్షతో పౌలును కించపరుస్తూ, పౌలును తగ్గిస్తూ, పౌలును మరి ఆ చెర అనుభవాల్లో ఉన్నప్పుడు, పౌలు బాధల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు పౌలు ద్వారా రక్షించబడిన విశ్వాసులందరినీ కూడా తమ వైపుకు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తోటి దైవ సేవకుడు ఇబ్బందుల్లో ఉంటే, ఆ చెర జీవిత అనుభవాల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, బలహీనతల్లో ఉంటే, అనారోగ్యతలో ఉంటే, మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అటువంటి వారికి చేయూతనివ్వడానికి మరి ప్రోత్సాహపడాలి. కానీ అలా కాకుండా అతని బలహీన స్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని అతని గొర్రెలను నీవు దొంగిలిస్తున్నావేమో ఒకసారి ఆలోచించాలి. పౌలు చెరలో ఉండగా కొంతమంది వచ్చి
పౌలు చేత రక్షించబడిన విశ్వాసులను తమ విశ్వాసులుగా మరి దొంగతనం చేస్తున్నట్టుగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. అందుకే పౌలు మరి గలతీ పత్రికలో విశ్వాసుల గురించి, తన ద్వారా ప్రభువులోనికి వచ్చిన విశ్వాసుల గురించి ఒక కఠినమైన హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి గమనించండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము ప్రకటించిన మా సువార్త క్రీస్తు సువార్త. కాబట్టి మేము ఇబ్బందుల్లో ఉండగా కొంతమంది వచ్చి మిమ్మల్ని పెడుతున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనము గమనిస్తే 17 నుంచి గమనిస్తాం. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కాదు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు తోసివేయగోరుచున్నారు. మీ మేలు కోరి అనగా మీరు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారు, సరైన ఆధ్యాత్మిక పోషణ లేదు, సరే నేను కూడా వెళ్ళి నా వంతు ఆ దైవ సేవకునితో కలిసి సహాయం చేద్దాం అన్న మీ మేలు కోరి మీ మేలు అనే దృక్పథంతో మీ యొద్దకు రావడం లేదు. కానీ మీ యొద్దకు ఎందుకు వస్తున్నారంటే మిమ్మును తమ వెంబడి మలుచుకోవటానికి, తమ వెంబడి మార్చుకోవటానికి, తమ వైపుకు మలుచుకోవటానికి, ఆ దైవ సేవకుని మేరలో నుంచి మిమ్మల్ని దొంగిలించుకొని తమ వెంబడించువారుగా తీసుకుని వెళ్ళడానికి వారు మీ మేలు నిమిత్తం వచ్చి మీకు సహాయం చేయడం లేదు, కానీ వారి మేలు నిమిత్తమే వారు ఆ వ్యక్తి చేస్తున్నారనే విషయము గమనించాలి. ఒక విషయం నేను గత కాలంలో విన్నాను. అదేంటంటే ఈ గల్ఫ్ దేశాల్లో చాలామంది మన విశ్వాసులు అక్కడికి వెళ్ళి మరి ఆరాధించుకుంటుంటారు. వారు అప్పుడప్పుడు మరి 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఆయా సువార్తికులను పిలిచి సువార్త కూడికలు పెడుతూ ఉండేవారు. మరి ఆ సువార్త కూడికలు పెడుతున్నప్పుడు ఒక్కొక్క సువార్తికుడు వెళ్ళి అక్కడ సువార్త కూడికలు పెట్టినప్పుడు అక్కడ కొన్ని కుటుంబాలను తన అభిమానులుగా మలుచుకొని వారు తనకు మరి కానుకలు పంపించాలి అన్న భావన వారికి కలగచేయగా అక్కడ ఈ సువార్తికుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బదులుగా అక్కడున్న విశ్వాసులను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. మరొక సంవత్సరం మరొక సేవకుడు వెళ్ళాడు, మరొక సేవకుడు ఆ సేవకుడు కూడా అలాగే చేశాడు. మరొక సంవత్సరం ఇంకొక సేవకుడు వెళ్ళాడు. అది ఒక సంఘముగా ఉండి ప్రతి సంవత్సరం సువార్త కూడికల చేత ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ మమ్మల్ని బలపరచడానికి రండి అంటూ ఆయా సువార్తిక సేవకులు పిలువగా వారు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక 4-5 కుటుంబాలను వేరు చేసి ఆ కుటుంబాల ద్వారా ఆర్థిక లబ్ధిని పొందుతూ వారిని వేరు చేశారు. కొంతకాలానికి వారు అతని అభిమాన సంఘాలుగా మారారు. అతని తరపున ఒక చర్చ్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదే రీతిగా మరో సంవత్సరం మరొకరు వెళ్ళారు. వారు కొందరు అతని అభిమాన సంఘాలుగా మారారు. అతని తరపున అక్కడ ఒక చర్చ్ ఏర్పడింది. ఆ రీతిగా ఒక సంఘముగా ఉన్నవారు కనీసం 10-12 సంఘాలుగా మారినట్లుగా అల్టిమేట్లీ సువార్త పరిచర్యకే సమకూర్చబడి సువార్త పరిచర్యలు మరి గాస్పల్ మీటింగ్స్ పెడుతున్న వారు ఆ సువార్త ఉద్యమానికి వేరైపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ విభేదాల మధ్య కొట్టాడుతున్న అనుభవాలు కొన్ని కనబడుతున్నాయి. దీనికి మూల కారణం ముఖ్యంగా మరి తమ్మును వెంబడించమని అనగా విశ్వాసుల మేలు కోరి వారి మధ్యకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా తమ మేలు కోరి స్వలాభాపేక్షతో అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిగా చీలికలు తయారు చేసి కొంతమంది భాషల వారీగా, కొంతమంది ప్రాంతాల వారీగా, ఇదిగో ఇతను మా జిల్లా వాడండి, లేకపోతే మా గుంపు వాడండి, మా డినామినేషన్ వాడండి, లేకపోతే మా కులపు వాడండి, ఇలాగా గ్రూపులుగా మారి ఎంత క్రీస్తు శరీరాన్ని ఆయన క్రైస్తవ సంఘాన్ని ఎంత బాధపరుస్తున్నారో ఒకసారి మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని గురించి పౌలు వేదన ఒకసారి మనం గమనిస్తే 4వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతాను. నేను మీ యొద్దకు ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచగా ఉన్నాను. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ నిమిత్తము ప్రసవ వేదన పడుచున్నాను. ఎంత బాధాకరమైన స్టేట్మెంటు ఇక్కడ కనబడుతుందో మనం గమనించాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలనగా
క్రీస్తు శరీరముగా క్రైస్తవ సంఘము మరి పిలువబడింది, ఏర్పాటు చేయబడింది. ఆ సంఘంలోని వివిధ విభాగాలు, వివిధ అవయవాలు ఏం చేసంటే దేని మట్టుకు అది తాము విభేదించుకొని విడిపోయి ఆ సమైక్య శరీరముగా ఉండక ఒకదాన్నొకటి విభేదించుకుంటున్నాయి, తాము ఎదిగించుకుంటున్నామని భావిస్తున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి క్రీస్తు స్వరూపము మీ యందు పరిపూర్ణంగా ఏర్పరచబడ్డలేదు. క్రీస్తు శరీరము మీ యందు పరిపూర్ణంగా ఏర్పాటు చేయబడ్డం లేదు. క్రీస్తు శరీరము మీ యందు ఏర్పాటు చేయడానికి అవయవాలన్నీ కూడా విడిపోయాయి. అవన్నీ కూడా సమీకరించబడ్డం లేదు, సహకరించడం లేదు. ఏర్పాటుకు వ్యతిరేకంగా అవి ప్రయత్నం చేస్తున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జన్మనిచ్చిన బిడ్డలు త్రోవ తప్పినప్పుడు తల్లిదండ్రులు కలిగే వేదన ప్రసవ వేదనకు మించిన వేదన. ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ వేదన సమయంలో, ఆ గడియలో చాలా వేదన చెందుతుంది, మరణపు అంచుల వరకు వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డను పొందుతుందో, ఆ బిడ్డను చూసిన వెంటనే తన వేదన మొత్తం మర్చిపోతుంది. ఆ బిడ్డను హత్తుకొని ముద్దాడుతుంది. తన బాధను, తన వేదనను ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోదు. కానీ తాను జన్మనిచ్చిన బిడ్డలు ఎదిగి పెద్దవారు అవుతున్నప్పుడు, వారి ప్రవర్తనలో మరి త్రోవ తప్పినప్పుడు, ప్రవర్తనలో మారినప్పుడు, మరి కుటుంబానికి సమాజానికి భిన్నమైన రీతిగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ ప్రవర్తనలో దైవ వ్యతిరేకమైన విధి విధానాలు ఆ బిడ్డలు కనిపించినప్పుడు, వారి కొరకు ఆ తల్లి ఆ తండ్రి పడే ఆ వేదన ప్రసవ వేదనకు మించిన వేదన. ఎందుకంటే అది అనునిత్యము కలిగే వేదన. ఆ బిడ్డల ప్రవర్తన చూసిన ప్రతిసారి ఆ తల్లి ఆ తండ్రి కనిపించకుండా కుమిలిపోయే వేదన. అదే ఆధ్యాత్మిక దృక్పథంలో పౌలు తాను కన్న బిడ్డలు ఆధ్యాత్మిక ప్రభు కొరకు తాను సమీకరించిన మరి ఆధ్యాత్మిక తాను కన్న బిడ్డలు క్రీస్తు సువార్త నుంచి భిన్నంగా తిరిగిపోయినప్పుడు, మరొకరు వచ్చి భిన్నమైన సువార్త ప్రకటించగా మరి వారి అభిమాన సంఘాలుగా మార్చబడి వెళ్ళిపోయినప్పుడు, సంఘము పలచనైపోయినప్పుడు, నిజమైన క్రీస్తు స్వరూపము ఏర్పరచబడటానికి అవకాశం లేని రీతిగా వారు ఒకరినొకరు విభేదించుకుంటున్నప్పుడు, గుంపుల వారిగా, ప్రాంతాల వారిగా, డినామినేషన్ల వారిగా, కులాల వారిగా ఎవరి మట్టుగా వారు విభేదించుకుంటున్నప్పుడు క్రీస్తు స్వరూపము ఏర్పరచబడడం అనేది అసాధ్యము కనుక క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడు వరకు కూడా మీ నిమిత్తము నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. వాట్ ఏ ట్రెమెండస్ పెయిన్. పౌలు జీవితంలో ఈ బాధ, ఈ వేదన మనం గమనిస్తే ప్రసవ వేదన ద్వారా ప్రసవ వేదన యొక్క రిజల్ట్స్ ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ దారి తప్పిన స్థితిని బట్టి కలిగే ఆ వేదన యొక్క రిజల్ట్స్ ఏంటంటే అవమానము, ఆవేదన, నింద కలుగుతుంది. కాబట్టి పౌలు చాలా వేదనతో మరి తాను స్థాపించిన సంఘాలకు ఆ విశ్వాసం ఉద్దేశించి చెప్తున్న మాట, కొందరు అసూయ చేత, కొందరు కలహబుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రకటన ద్వారా పౌలుకు కలిగింది ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని నేను మరలా చదువుతాను. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఈ అసూయతో ప్రకటించేవారు, కలహబుద్ధితో ప్రకటించేవారు ఎందుకు అసూయ చేత ప్రకటిస్తున్నారంటే, పౌలు ప్రిజన్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఆ బంధకాల్లో ఇంకా అధిక శ్రమను కలగచేయాలని, అధిక శ్రమను తోడు చేయాలని తలస్తూ శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. మరి అధిక శ్రమ ఎలా కలుగుతుందండి? పౌలు చెప్పిన ఈ అధిక శ్రమ ఏంటో తెలుసా? తాను సువార్త ప్రకటించినందుకు యూదులు అతన్ని మరి ఆ బంధకాల్లో ఆ చెర జీవిత అనుభవంలో నడిపించారు. చెరలో ఉన్నప్పటికీ కూడా ఆ రోమా ప్రభుత్వం వారు అతనికి కొంత స్వేచ్ఛను ఇచ్చారు. గృహ నిర్బంధంలో తాను ఉన్నాడు. తను అనేక మంది తన దగ్గరికి వస్తుంటే వారికి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, అనేక మందికి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాడు. ఈ ఆనందంలో తాను కొనసాగుతున్నాడు. ఈ శరీరానికి కలిగిన ఈ బంధకాల గురించి తాను వేదన చెందలేదు. కానీ వీరు అనగా అసూయ చేత, కలహబుద్ధి చేత, మరి కక్ష చేత
లేకపోతే శుద్ధ మనసుతో కాక ప్రకటించే వీరు ఏం చేస్తున్నారంటే పౌలుకు ఇంకా ఇంకా శ్రమనగా మానసిక క్షోభను, మానసిక వ్యధను పౌలుకు కలగజేయనగా తాను శరీరము చెరలో బంధించబడ్డప్పటికీ వెలుపలున్న క్రైస్తవ సంఘములోనికి ప్రవేశించే ఈ గురుగుల విషయంలో, లేకపోతే ఈ ఆత్మలు దొంగతనం చేసే ఈ అబద్ధ బోధకుల లేకపోతే స్వార్థపూరిత బోధకుల విషయంలో పౌలు ఎంతగానో మదన పడుతున్నట్టుగా, ఎంతగానో బాధన పడుతున్నట్టుగా, ఎంతగానో మరి శ్రమపరచబడుతున్నట్టుగా, తన అంతరంగం ఎంతగానో తీవ్రమైన శ్రమను పొందుతున్నట్లుగా పౌలు ఈ వాక్య భాగంలో కనపడుతుండగా శరీరము బంధించబడ్డ దాని గురించి తాను చింతించడం లేదు, కానీ తను రక్షించిన, తన ద్వారా రక్షణలో నడిపించిన ఈ ఆత్మలు మరి భిన్నమైన తట్టుకు మరల్చబడ్డం, భిన్నమైన బోధకులను అనుసరించడం, వారి యొక్క స్వార్థపు ఆలోచనకు అనుగుణంగా ఈ విశ్వాసులు మరల్చబడ్డం అని చూసినప్పుడు ఎంతగానో పౌలు కుమిలిపోతున్నట్లుగా, లేకపోతే వేదన చెందినట్లుగా, బాధపడుతున్నట్లుగా కనబడుతుంది. అందుకే వారైతే నా బంధకములతో కూడా శ్రమ తోడు చేవలను తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, నేటి కాలంలో జరుగుతున్న ఈ వాస్తవికత ఆ మొదటి శతాబ్దంలోనే కళ్ళకు కట్టినట్టుగా పౌలు భక్తుడు ఆనాడే మరి ఫిలిప్పీ సంఘానికి కానీ, గలతీ సంఘానికి కానీ, కొరంథీ సంఘానికి కానీ ఆనాడే తెలియచేసి వారు అనగా ఆనాడే కొంత స్వార్థాపేక్షతో కూడిన కొంతమంది అబద్ధ బోధకులు భిన్నమైన బోధల చేత మరి దేవుని చేత పిలువబడిన దైవ సేవకులను బాధ కలిగించే రీతిగా ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు. నా వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని కూడా ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి దాదాపు 21 సంవత్సరం నేను నెల్లూరు పట్టణానికి వచ్చి మొదటి 2 సంవత్సరాలు మరి చాలా ఆశాజనకంగా మరి ప్రోత్సాహం కలిగింది. ఆ తర్వాత మరి 2వ సంవత్సరం దాటగానే కొంత శ్రమలు మొదలైన నాకు. ఆ శ్రమలు ఎవరి ద్వారా వచ్చాయంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని బోధించే బోధకుల స్వార్థపు ఆలోచన ద్వారానే నాకు శ్రమలు కలిగాయి. సంఘస్థుల ద్వారా, సహవాసుల ద్వారా, లేకపోతే నాయకుల ద్వారా కాదండి. దేవుని వాక్యాన్ని బోధించే బోధకులమని చెప్పుకునేవారు, వారు బోధకులుగా మాత్రమే కాకుండా ఇతర సేవకులకు బాధకులుగా మారి వారి ద్వారా దాదాపు 20 సంవత్సరాలు నేను వేదన బాధలు అనుభవించాను. చాలా కష్టం. కానీ దేవుని కృప ఎంత తోడుగా ఉందంటే మరి అలలకు వ్యతిరేకంగా నేను ఈదుతున్నప్పటికీ, అగేన్స్ట్ ద వేవ్స్ నేను ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అవతల ఫలితాన్ని అధికంగా నాకు అనుగ్రహించాడు. వ్యక్తిగతంగా నన్ను ద్వేషించేవారు కానీ, తోలనాడేవాళ్ళు కానీ, అవమానపరచాలని ఎదురు చూసుకున్న వారు కానీ, వారు చేసే కుట్రలు కానీ, కక్షలు కానీ, అసూయలు కానీ వీరి పన్నాంగాలకు అతీతంగా దేవుడు మరోవైపు నన్ను అత్యధికంగా హెచ్చిస్తూ వచ్చాడు. కాబట్టి 20 సంవత్సరాల పరిచయ జీవితాన్ని నేను వెనక్కి చూసుకుంటే నేను పొందిన శ్రమలు లేకపోతే అసూయ ద్వారా, కలహాల ద్వారా కలిగిన అనుభవాల కన్నా మిన్నగా 1000 రెట్లు అధికంగా నా పరిచర్య హెచ్చించబడింది, దీవించబడింది, ఆస్వాదించబడింది. అనేక రీతిగా ఒక సాక్షిగా నిలబడింది. నేను సంఘానికి కానీ ఒక వ్యక్తిని కానీ ఇక్కడ చెప్పడం లేదు. ఒక బోధకుడు నాతో అడిగాడు, నీకు నాకు తేడా ఏంటి అని. ఒక బోధకుడు ప్రత్యక్షంగా నాతో మాట్లాడుతూ, నీకు నాకు తేడా ఏంటి, నేను బోధిస్తున్నాను, నువ్వు బోధిస్తున్నావు. నేను ప్రత్యక్షంగా ఒకే ప్రశ్న అడిగాను. దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడని ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పు అన్నాను. దేవుడు నిన్ను సేవకు పిలిచాడని ఆ పిలుపు పట్ల నిర్దిష్టమైన ఒక సాక్ష్యం నాకు చెప్పు అన్నాను. దేవుడు పిలిచాడా లేకపోతే నీకు నీవా వచ్చావా? దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాళ్ళు, సేవకులను 2 వర్గాలుగా విభజించవచ్చు. కొంతమంది సెంట్ అనగా పంపబడిన వారు, ప్రభు చేత పిలువబడి సంఘము చేత పంపబడిన వారు. 2వ వర్గము సెంట్ కాదు, వెంట్, తమకు తాముగే సిద్ధపడి వెళ్ళేవారు. దేవుని సేవకునికి, సంఘానికి సహకారులుగా ఉండి సహాయం చేస్తూ, ప్రోత్సహిస్తూ, సంఘ క్షేమాభివృద్ధికి సహకరించేవారుగా ఉంటే ఏ బాధ లేదు. కానీ సంఘమునకు, సేవకునికి
దేవుని చేత పిలువబడి దేవుని పరిచయలో కొనసాగుతున్న వారికి అవరోధాలు కలిగింప చేసుకుంటూ ఆ స్థానంలో తాము కూడా కూర్చోవాలని ప్రయత్నం చేసే అనేక మంది స్వార్థపూరిత స్వలాభాపేక్ష బోధకుల ద్వారా ఈనాడు క్రైస్తవ సంఘం హింసించబడుతోంది. క్రైస్తవ సంఘానికి కలిగే హింసలు క్రైస్తవేతర ప్రజల నుంచి కాదు, క్రైస్తవ సంఘములోని ఈ స్వార్థపూరిత శక్తులు ప్రత్యేకించి బోధకులుగా తమ్ము తాము భావించుకుంటూ పిలిపించుకుంటున్న అనేక మంది ద్వారా కలిగే ఈ శ్రమలు, ఆ శ్రమలకు నేను ప్రత్యక్షమైన అనుభవాన్ని. సో అటువంటి అనుభవాల మధ్య దేవుడు నన్ను ప్రేమించాడు, హెచ్చించాడు. ఈనాడు నేను ఏమై ఉన్నానో దానికి కారణం నన్ను పిలిచిన దేవుడు నన్ను చేయి పట్టుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. నన్ను పిలిచిన దేవుడు ఏనాడు నన్ను విస్మరించలేదు, విడిచిపెట్టలేదు. కనుక సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందుతుంది. నాకు కాదు ఆ ప్రభువునకే ఘనత కలగాలి. అందుకే పౌలు ఇంతటి శ్రమ కలుగుతున్నప్పటికీ కూడా, ఇంత వ్యతిరేకత కలుగుతున్నప్పటికీ కూడా, అతనికి వ్యతిరేకమైన భిన్నమైన బోధలు వస్తున్నప్పటికీ కూడా పౌలు బంధకాలను బట్టి వారిని పౌలు గురించి వ్యతిరేకంగా బోధిస్తూ తమ అనుచరులుగా తమ వైపుకు మలుచుకోవడానికి, ఇతరుల మేరలోనికి ప్రవేశించి ఇతరుల పరిచయంలో పాలిభాగస్తులుగా వారి గొర్రెలను తమ గొర్రెలుగా భావించి అసూయ చేత, కలహము చేత, కక్ష బుద్ధితో బోధించే వారి గురించి పౌలు ఏమంటున్నాడంటే, అనగా ప్రభువే చూసుకుంటాడనే భావంతో ఆయన ఏమంటే, ఆయననేమి 18వ వచనం, ఆయననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనను క్రీస్తు ప్రకటించుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషిస్తాను. ఆయననేమి ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్, ఇన్ని శ్రమలు కలుగుతున్నప్పటికీ, ఇన్ని బాధలు కలుగుతున్నప్పటికీ, ఇన్ని నిందలు కలుగుతున్నప్పటికీ, ఇన్ని అవమానాలు కలుగుతున్నప్పటికీ, ఇంత వ్యతిరేకత కలుగుతున్నప్పటికీ కూడా నేను బాధపడను. ఎందుకంటే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. దానికి సమాధానము క్రీస్తే అనుగ్రహిస్తాడు. అనగా తీర్పు తీర్చువాడు ఆయనే, నేను కాదు. ఇట్ ఈస్ నాట్ మై కన్సర్న్, ఇట్స్ నెవర్ మై కన్సర్న్. ఎంతమంది వ్యతిరేకులు వచ్చినప్పటికీ కూడా, వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా ఆ వ్యతిరేకత పట్ల దేవుడే న్యాయం తీరుస్తాడు. యుద్ధం యెహోవాదే. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ప్రక్కన పెట్టేసి కక్ష చేత కానీ మిష చేత కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకే నేను సంతోషిస్తున్నాను అంటూ పౌలు తన భావాన్ని తెలియచేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం అనగా ఈనాటి సందేశం దేవుని సేవకునికి ఆయన సేవ ఫలితములో పాలిభాగస్తులు కావటానికి అసూయ చేత కొందరు, కలహము చేత కొందరు, కక్ష చేత కొందరు వచ్చి పౌలు పరిచర్య ఫలాలలో పాలిభాగస్తులు కావటానికి, పౌలు ద్వారా ఏర్పరచబడిన లేకపోతే సమీకరించబడిన, క్రీస్తు కొరకు ఆకర్షించబడిన ఆ ఆత్మలను దొంగతనము చేయడానికి వచ్చే కొంతమంది అబద్ధ బోధకుల విషయంలో పౌలు తన గొర్రెలకు హెచ్చరిక చేస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారు మీ మేలు కోరి మీ యొద్దకు రావడం లేదు, వారు తమ్మును మీరు వెంబడించాలని తమ మేలు కోరి తమ స్వలాభాపేక్షతో స్వార్థపూరిత ఆలోచనతో వస్తున్నారు. వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అంటూ పౌలు భక్తుడు ఈ సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాటి ఫిలిప్పి సంఘం మాత్రమే కాదు, గలతీ సంఘం మాత్రమే కాదు, కొరింథీ సంఘం మాత్రమే కాదు, నేటి సంఘంలోనే కాదు, నేటి సంఘాల్లో కూడా ఈ విషయాలు, ఈ వాస్తవం వ్యక్తమవుతుంది. మొదటి శతాబ్దంలోనే ఈ సమస్య జన్మించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవ సంఘాన్ని చిన్నాభిన్నము చేయటానికి కొంతమంది క్రీస్తు వేషము లేకపోతే అబద్ధ బోధకులు క్రీస్తు సేవకులమనే ఆ వేషము ధరించుకుని వస్తున్నారు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. దేవుడి మమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం, పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి వ్రాస్తూ ఆ సంఘం పట్ల ఎటువంటి ఆపేక్ష కలిగి ఉన్నాడు ఆ వాస్తవాలు తెలియచేస్తూ, ఆ పౌలుకు ఫిలిప్పి సంఘానికి ఉన్న ఆ రిలేషన్షిప్ను తెలియచేస్తూ, వారు ఏదిగా ఎదగాలో
ఆ నీతి ఫలమును పొందాలో ఆ విషయాన్ని తెలియచేశాడు. మేము కూడా ప్రభు అనేక సంవత్సరాలుగా నీ సంఘంలో ఎదుగుతున్నాం, కానీ ఆ నీతి ఫలమును పొందేంత ఆధ్యాత్మికతలో మేము ఎదిగామా లేకపోతే ఇంకా మరుగుజ్జులుగానే ఉన్నామా? మమ్మల్ని మేము వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి. మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ దీవెన అనుగ్రహించండి. ఈ వాక్య భాగాన్ని మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకొని దానికి అనుగుణమైన రీతిగా ప్రవర్తించుటకు ప్రయత్నించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలకు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, క్రీస్తు యేసునందు కలిగే ఆ నీతి ఫలముల పొందుదలకు సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.